సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టేటస్ ఏంటి అండ్ కమింగ్ ఫ్యూ డేస్ లో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, దేనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆరుష్ ఎడ్యుజోన్ ఫౌండర్ బాలాజీ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. సార్, వెరీ రీసెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్. అయితే ఈ ఎగ్జామినేషన్కి అయితే తక్కువ పోస్టులు ఉంటాయి అండ్ ప్రిపేర్ అవ్వచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అంటే రీసెంట్గా మనకి సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి నుంచి రిలీజ్ కావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ నోటిఫికేషన్ రాలా. ఇది ఫస్ట్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఇది పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇది చాలా మంచి నోటిఫికేషన్. ఎందుకనంటే మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేటువంటి చాలా క్రేజ్ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఆర్ఆర్బి నుంచి. ఆ ఎన్టీపీసీ జాబ్స్లో మీరు మంచి క్రేజ్ జాబ్ ఏంటంటే స్టేషన్ మాస్టర్ అంటారు. స్టేషన్ మాస్టర్ అవ్వాలని అందరూ కోరుకుంటారు. కానీ ఈ సెక్షన్ కంట్రోలర్ అయితే నువ్వు స్టేషన్ మాస్టర్కి నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. అంటే స్టేషన్ మాస్టర్స్ని మీరు కంట్రోల్ చేసి మీరు స్క్రూటినైజ్ చేసేటువంటి జాబ్ అనమాట. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఛాన్స్ ఒక విధంగా. అంటే ఎప్పుడైనా తక్కువ సంఖ్య ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, అవి తక్కువే పడతాయి. అట్లాంటప్పుడు మనం కేవలం అదే నా డ్రీమ్, ఆ ఉద్యోగాలే సాధిస్తాను అని మనం బ్లైండ్గా ప్రిపేర్ అయితే అది చాలా తప్పు. ఇప్పుడు ఎవరైతే ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళు ఇది మరొక ఆపర్చునిటీగా తీసుకొని దీనికి ఒక ట్రైల్ వేసి ఈ జాబ్ సాధించాలని ట్రై చేయాలి. తక్కువ ఉద్యోగాలు ఉన్నప్పుడు అదే నా డ్రీమ్, నేను అదే కొడతా అని కూర్చున్నాడంటే అడిగి ఎప్పటికీ రాదు. కాబట్టి ఇది ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి పెద్ద వేకెన్సీస్ మనకి ఎన్టీపీసీకి 36,000 రాబోతున్నాయి త్వరలో. అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ రెగ్యులర్గా ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళ ఆల్రెడీ రెగ్యులర్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి ఈ 368 వేకెన్సీస్ అయినప్పటికీ కూడా వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అండి. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళ క్వాలిఫికేషన్ అండ్ జాబ్ వచ్చాక డ్యూటీస్ ఏముంటాయి? వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకుంటే సాధారణమైనటువంటి డిగ్రీ, ఎనీ డిగ్రీ మీరు చేస్తే మీకు ఎలిజిబుల్ అవుతుంది. సో వయో పరిమితి చూసుకున్నప్పుడు ఓసీకి 33 years ఇచ్చారండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది. బీసీలకు ఒక 3 years ఎక్స్ట్రా అనేటువంటిది ఉంటుంది. అంటే 36 వరకు బీసీ, 38 వరకు కూడా మనకి ఎస్సీ ఎస్టీ, ఓసీ 33 వరకు కూడా ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వచ్చు. ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మనకి సిలబస్ అనేటువంటిది చూసుకున్నట్లయితే, సిలబస్ అనేటువంటిది మనకి ఎంపిక విధానం ఎలాగా సెలెక్ట్ చేసుకుంటారంటే మనకి సిబిటి, సిబిఐటి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అనేటువంటి దాని మీద తీసుకుంటారు. సిబిటి ఇక్కడ ఒకటే ఉంటుంది. యాక్చువల్గా సిబిటి 2 సిబిటీస్ ఉంటాయని అనుకున్నారు అందరూ కూడా. కానీ తక్కువ పోస్టులు కాబట్టి బహుశా సిబిటి 1 ఇచ్చారు. సిబిటి 1 అనేటువంటి చూసుకుంటే మనకి రీజనింగ్, అర్థమెటిక్, మనకు జనరల్ అవేర్నెస్, వీటి మీద సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ సిలబస్ అనేటువంటిది చాలా డిఫరెంట్ కొత్త ప్యాటర్న్ ఇచ్చారనమాట. ఇంతకుముందు సిలబస్ కాదు. మీరు ఆర్ఆర్బి ఎస్ఎస్సి సిలబస్ చూసుకుంటే రీజనింగ్కి ఒక వెయిటేజ్, అర్థమెటిక్ వెయిటేజ్, జనరల్ అవేర్నెస్, ఇట్లా వెయిటేజెస్ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే కంప్లీట్లీ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి చాలా వెయిటేజ్ ఉంది, రీజనింగ్కి వెయిటేజ్ ఉంది. జనరల్ అవేర్నెస్కి వచ్చేటప్పటికి ఏమైంది అంటే కాంప్రహెన్షన్ టైప్ ఇచ్చాడండి. అంటే జనరల్ అవేర్నెస్ మనకి ఎక్కడి నుంచి ఏదో ఒక క్వశ్చన్ వస్తే మనం ఆన్సర్ చేస్తూ ఉంటాం, అది జనరల్గా. కాంప్రహెన్షన్ అనేది ఎప్పుడు మనకి ఎక్కడ వస్తుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ జనరల్ అవేర్నెస్లో ఇంగ్లీష్ ఉండదు. జనరల్ అవేర్నెస్లో ఈ కాంప్రహెన్షన్ అనేది ఉండదు. కానీ ఫస్ట్ టైం జనరల్ అవేర్నెస్ కాంప్రహెన్షన్ అని చెప్పాడు. అంటే బహుశా ఏ హిస్టరీ నుండో, ఏ జాగ్రఫీ నుంచో, ఏ పాలిటీ నుంచో, కరెంట్ అఫైర్స్ నుంచి ఒక ప్యాసేజ్ ఇవ్వడం, ఆన్సర్స్ గుర్తించమని ఇవ్వడం అనేటువంటిది అసలు కొత్త ప్యాటర్న్. ఇప్పటి వరకు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ అవేర్నెస్లో ఈ తరహా ఇవ్వాల. అంటే మనకి ఎన్సీఆర్టీ 10th క్లాస్ పిల్లలకి అట్లా ఉంది, కానీ వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేదు. ఈ తరహా ఇచ్చారు. దీనికి మనం అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఒక విధంగా ఇది ఈజీనే. ఎందుకంటే ఏదో తెలియని క్వశ్చన్కి ఇచ్చి మనం మైనస్ మార్క్స్ పోగొట్టుకోవడం కంటే పైన మనకి ఒక ప్యాసేజ్ సంథింగ్, ఒక సెంటెన్సెస్ ఏవో ఇచ్చి వాటిలో ఆన్సర్ అనేటప్పటికి గుర్తించడం అనేది ఇంకా ఈజీ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ విధంగా ఇది వచ్చిందనమాట. ఈ సిలబస్ అనేటువంటిది అవగాహన చేసుకొని, అదేవిధంగా రీజనింగ్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి కూడా ప్రాధాన్యత ఇచ్చుకొని మనం వీటికి ప్రిపేర్ అయితే మాత్రం అంటే ఒక అదనపు అవకాశం, మనకి ఒక ఎక్స్ట్రా ఛాన్స్ అనుకోవాలి. ఈ 368 కోసమే ప్రిపేర్ అయిపోతే ఇదే నా జీవితాశయం, వీటినే సాధిస్తానంటే రాకపోవచ్చు. ఎందుకంటే మనకి మొత్తం మన జోన్లో వచ్చేటప్పటికి సికింద్రాబాద్ జోన్కి ఒక 25 జాబ్స్ ఎట్లా ఉన్నాయి. ఆ 25 ఎవరికి వస్తుంది అంటే ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీపీసీకో, గ్రూప్ డీకో, ఇంకొకటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దాన్ని అవకాశంగా పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక పాజిటివ్ అనమాట. నెక్స్ట్ మనం అనుకునే నోటిఫికేషన్ వచ్చేలోపు
మనకు ఒక పాజిటివ్గా ఒక టార్గెట్ కనబడుతుంది. ఇది పెట్టుకున్నాం అనుకోండి, మన ఆ జాబ్స్కి ప్రిపరేషన్ ఫాస్ట్ అవుతుంది. ఓకే. లక్కీగా ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎంత టైం ప్రిపేర్ అవుతాయి ఈ జాబ్ అచీవ్ చేయొచ్చు? అంటే ఇది అప్లై చేసుకోవడానికి మనకి అక్టోబర్లో ఎండింగ్ అక్టోబర్ 15th వరకు ఉందండి. ఎగ్జామ్ అనేటువంటిది బహుశా డిసెంబర్ అట్లా ఉండొచ్చేమో. సో అంటే మనం దీనికే ప్రిపేర్ అవ్వటం లేదు అనేది గుర్తుంచుకోవాలండి. దీనికే ప్రిపేర్ అవుతున్నాం అంటే మాత్రం ఖచ్చితంగా నెగిటివిటీ మనకు వస్తుంది. ఎందుకంటే అక్కడ 20 కనపడుతున్నాయి కదా పోస్టులు. కాబట్టి అన్నిటికీ కంబైన్డ్గా మోడిఫై చేసుకుని ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్ అవ్వండి. ఈ జాబ్ వచ్చాక కూడా మనకి సాలరీస్ అండ్ ప్రమోషన్స్ కూడా చూసుకుంటే చాలా మంచిగా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే సాలరీ అప్రాక్సిమేట్లీ 75,000 to 80,000 బై హ్యాండ్ మనకు వస్తుంది అనమాట. అంటే అక్కడ మనకి మెన్షన్ చేసింది 38,000, అది కేవలం నెట్ మనకి మెన్షన్ చేశారు. బట్ బై హ్యాండ్కి వచ్చేటప్పటికి అన్ని అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని 70+ వచ్చేస్తుంది మనకి. సో మంచి సాలరీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇక దాంతోపాటు మనం చూసుకుంటే స్టేషన్ మాస్టర్స్ ఉంటారు. అసలు ఈ జాబ్ డ్యూటీస్ ఎట్లా ఉంటాయని చూసుకుంటే సెక్షన్స్ అంటే ఒక 10 స్టేషన్స్ను ఒక 8 స్టేషన్ బేస్డ్ ఆన్ ద స్టేషన్ బిజీనెస్ బట్టి స్టేషన్స్ని కలిపి ఒక సెక్షన్గా అరేంజ్ చేస్తారనమాట. అలా సెక్షన్స్గా అరేంజ్ చేసినప్పుడు ఆ సెక్షన్ మొత్తాన్ని కంట్రోల్ చేసేవాడు ఈ సెక్షన్ కంట్రోలర్ అవుతాడు. అంటే ఈ సెక్షన్ కంట్రోలర్ సేఫ్టీ అండ్ మనకి ఏదైతే సెక్యూరిటీ పర్పస్ ఉంటుందో దానికి సంబంధించిన ప్రధానమైనటువంటి జాబ్ అనమాట ఇది. అంటే ఇప్పుడు ఒక సెక్షన్ కంట్రోలర్ ఉన్నాడంటే ఒక 10 స్టేషన్లో 8 స్టేషన్లో ఒక 6 స్టేషన్లో కలిపి ఇతనికి ఇచ్చేస్తే ఒక్కో స్టేషన్లో ఒక స్టేషన్ మాస్టర్ ఉంటాడు కదా. అందరు స్టేషన్ మాస్టర్స్ని ఇతను స్క్రూటినైజ్ చేసుకుని ఇతను అజమాయిషీ చేస్తూ ఉంటాడు. అంటే ఒక స్టేషన్లో ట్రైన్ ఎప్పుడు వెళ్ళాలి, మనకి షెడ్యూల్ ఫాలో అవుతున్నారా లేదా, ప్రాపర్గా అదంతా ప్లాన్ జరుగుతుందా లేదా, లేదంటే ఒక గూడ్స్ వచ్చినప్పుడు దాన్ని లూప్ లైన్లో పెట్టి ఎక్స్ప్రెస్కి ఇవ్వడం కానీ, ఇట్లా మొత్తం కంట్రోల్ అంతా కూడా ఇతని చేతిలోనే ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇతనుకున్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే జాబ్ అనేటువంటిది కేవలం 6 hours డ్యూటీ ఇతనికి. అంటే 24 hours 4 సెక్షన్ కంట్రోలర్స్ మారుతారనమాట. అంటే చేసేది పెద్దగా వర్క్, అదేవిధంగా సెక్యూరిటీ మొత్తం సేఫ్టీ మొత్తం కూడా ఇతని మీద ఉంటుంది. కాబట్టి ఇతనికి బడ్డీని ఇవ్వకూడదనే ఉద్దేశంతో 6 hours డ్యూటీనే ఇస్తారనమాట. వీక్లీ ఆఫ్ కూడా ఉంటుంది, అంటే వీక్లీ హాలిడే కూడా వస్తుంది. మిగిలిన ఉద్యోగాల్లో అది లేదు. కాబట్టి జాబ్ పరంగా, హోదా పరంగా, సాలరీ పరంగా ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ ఇది. సో ఇలా మీరు ప్రిపేర్ అయినట్లయితే కనుక తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్స్ కూడా, అంటే మనకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది, అదేవిధంగా రిజర్వేషన్ సపోర్ట్ చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళొచ్చు. లేదా డిపార్ట్మెంటల్ టెస్ట్లను ఉంటాయండి, ఆ టెస్టులు రాసుకొని ఇంకా పై లెవెల్కి వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి ఇది తక్కువ పోస్టులు ఏదో 368 అనేది లైట్ తీసుకోకుండా ఒక సిన్సియర్ ఆస్పిరెంట్స్ కనుక దీనికి ప్రిపేర్ అయితే చాలా మంచి అవకాశాన్ని సాధించవచ్చు. డన్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.